ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించడమే లక్ష్యంగా జోగులాంబ గద్వాల జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం తీసుకురావడంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక అసూలు బాసినటువంటి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఆంగ్ల పాలన అంతమై మన పాలన మనము 76 వసంతాలు పూర్తి చేసుకొని 77వ వసంతంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, శాసనసభ్యులు, అధికారులు ముందుగా పూజా కార్యక్రమంలో పాల్గొంటూ గణతంత్ర దినోత్సవ పతాకాన్ని కలెక్టర్ గారు ఆవిష్కరిస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఇందుగా సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. గౌరవ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు గౌరవ వందనాన్ని స్వీకరించడానికి డెబ్బై 76 వసంతాలు పూర్తి చేసుకొని 77వ వసంతం చాలా చక్కగా శుభాభినందనలు తెలియజేస్తూ మరొక సాంస్కృతిక నృత్యం శ్రీ సరస్వతి టాలెంట్ హై స్కూల్ పుణ్యభూమి నా దేశం అంటూ మన భారతదేశం యొక్క గొప్ప వందే
आजाद हिंद फौज लड़ाई नेताजी अखंड भरत जाति कन्न मरो शिवाजी గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెల దీపాలు ఎల్లమ్మ జాడికి పోతవు ఎల్లమ్మ ఈగల తల్లిగా ఎల్లమ్మ ఎల్లమ్మ మంగళారనాడు ఎల్లమ్మ మంగళారనాడు ఎల్లమ్మ తిరుమ పూజలు ఎల్లమ్మ నాకు బాధబట్టి నన్ను పెట్టి వెర్రి బాధబట్టి జగపట్టి కోడనాడు కోడికలకు ఎల్లవే 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 గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెల దీపాలు ఎల్లమ్మ జాడికి పోతవు ఎల్లమ్మ सदा स्मरामि पुण्यभूमिनादेशं नमो नमामि अन्यभूमिनादेशं सदा स्मरामि नन्नु अन्ननादेशं नमो नमामि अन्नपूर्णनादेशं सदा स्मरामि ఏ దేశం మీద ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. వాళ్ళ గుండెలో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు సోదర సోదరి మణులారా, 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన గౌరవ శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్, రెవెన్యూ మరియు స్థానిక సంస్థకారులకు, జిల్లా అధికారులకు, పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రజలందరికీ, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం దేశంగా రూపుదిద్దుదేనేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 27వ తేదీ నుండి అమల్లోకి వచ్చి గణతంత్ర దేశముగా
అవతరించిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశం గణతంత్ర దేశముగా రూపుదిద్దుకునేందుకు కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మొదలగు స్వాతంత్ర సమరయోధులకు, అమరవీరులకు, భారత రాజ్యాంగం కోసం కృషి చేసిన రాజ్యాంగవేత్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన పథకం అభయహస్తం అమలు చేయుచున్నది. ఇది తెలంగాణ ప్రజలకు ఒక రకమైన పండుగ. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ప్రజాపాలన పథకానికి దరఖాస్తు చేసుకున్న పేదలు లేదా పేదరికం కంటే దిగువ ఉన్న పౌరులు పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. సమాజంలో అన్ని వర్గాలు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశం దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాము. ఈ పథకం వల్ల జోగులాంబ గద్వాల జిల్లాలో 13,450 మందికి వివిధ రకాల వైద్య సేవలు అందించాం. ఇందుకు గాను 36,87,00,000 రూపాయలు వ్యయం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పంట రుణమాఫీ పథకమును 18/7 వచ్చింది. ఆడబిడ్డలు కన్నీళ్లు తుడపాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మిలోనే మరో పథకం 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. ఈ కార్యక్రమం 2024 ఫిబ్రవరి 27వ ప్రారంభించాం. ప్రస్తుతం జిల్లాలో 95,257 మందికి లబ్ధి చేకూరుతుంది. దీనికి గాను ప్రభుత్వం 8,02,50,000 రూపాయలు సబ్సిడీ అందజేసింది. జిల్లాలో ప్రతి సోమవారం ప్రజా కార్యక్రమంలో ఐడిఓసి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నాము. ప్రజలు తమ సమస్యలు, అర్జీలు ఇచ్చేందుకు ప్రజాపాలన కార్యక్రమంలో హాజరై తమ అర్జీలు స్పైసెస్ మన చేతిలో పడేది మనం కాకపోతే ప్రోడక్ట్స్ తయారు చేసుకొని అమ్ముకుంటారు. కొంతమంది ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఫోన్లు చేసి తీసుకుంటున్నారు సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళతో నెంబర్లు తీసుకుంటున్నారు సార్. ఈ రోజు వస్తున్నారా, తీసుకొని రండి, మీరు తీసుకుంటామని ఫోన్ చేస్తున్నారు సార్. ఆర్గానిక్ సార్ మొత్తం ఐడెంటిఫై చేసాం సార్. మెసేజింగ్ స్వీట్లు సార్, స్వీట్లు తయారు చేస్తారు. ఒకటి ఇంటి దగ్గర అమ్ముతారు, ఎక్కడ మార్కెటింగ్ సర్వీస్ ఉంటే అక్కడికి వెళ్తారు సార్. ఇట్లాంటి స్టాల్స్ ఫుడ్ ఐటమ్స్. దీస్ ఆల్ ఆర్ న్యూట్రిటివ్ ఇంపార్టెంట్ ఐటమ్స్. మన దగ్గర దొరుకుతున్న మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో రకరకాలు చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ద ఫుడ్ గ్రూప్స్, ఎవ్రీథింగ్. పిల్లలు ఏదైనా స్టాల్ విజిట్ వచ్చింది, కార్బోహైడ్రేట్ మిల్లెట్స్, కార్బోహైడ్రేట్ అండ్ ది అదర్ డిపార్ట్మెంట్స్. 1098 సఖీ సెంటర్ అవన్నీ. థ్యాంక్ యూ అందరికీ. పిల్లలు టీ కప్లతో ఇవి న్యూస్ పేపర్లో రీసైకిల్ చేసి డ్రాయింగ్ పెయింటింగ్ చాలా బాగా పెయింటింగ్స్ ఇంతకుముందు 18 months ఉంది సార్. 6 months వచ్చిన ఓన్లీ 4 trucks ఇస్తాం. ఈ పార్టీ ఇన్ఫర్మేషన్ చెప్తే క్యూరబుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కూడా క్యూరబుల్ సార్.